డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని రోజులైతే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మరి ఇలాంటి ఐఐటీల్లో కానీ ఎన్ఐటీల్లో కానీ మరి వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మనము మరి ఈరోజు ఐఐటి హైదరాబాద్, ఈ వీడియోలో ఐఐటి హైదరాబాదు యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూసేద్దాము. మరి ఆల్రెడీ కూడా మనం ఐఐటి తిరుపతి కట్ ఆఫ్ మన వీడియోలో ఉంది, చూడండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన యొక్క ఛానల్లో ఐఐటి తిరుపతి యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్, ఎన్ని మార్క్స్ రావాలి, ఐఐటి తిరుపతిలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలని వీడియో ఉంది. అదేవిధంగా ఇది ఐఐటి హైదరాబాద్, దీన్ని కూడా మరి ఐఐటి హైదరాబాద్లో మనకి సీట్ రావాలంటే జేఈ అడ్వాన్సు మే 17 జరిగే ఎగ్జామినేషన్లో, 17th జరిగే ఎగ్జామినేషన్లో మనకి మార్నింగ్ పేపర్ 1, మరి ఆఫ్టర్నూన్ పేపర్ 2 జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి బ్రీఫ్గా మరి పేపర్ 1 180 మార్క్స్ ఉంటుంది. మీకు 9:30 నుంచి 12:30 వరకు జరుగుతుందమ్మా పేపర్ 2. పేపర్ 2 వచ్చి 180 మార్క్స్ ఉంటుంది. మరి 9:30 టు మరి 12:30 వరకు అయితే జరుగుతుంది. అదేవిధంగా మార్క్స్ మొత్తము మీకు వచ్చి చూసినట్టయితే మొత్తం మ్యాథమెటిక్స్ పేపర్ 1, పేపర్ 2, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ రెండు కలిపి పేపర్ 1, పేపర్ 2 120 మార్క్స్, ఫిజిక్స్ 120 మార్క్స్, కెమిస్ట్రీ 120 మార్క్స్. ఎందుకంటే మొత్తము 360 మార్క్స్. అన్ని పేపర్లో మనకి మినిమం మార్క్స్ అనేది రావాలి. ఆల్రెడీ మన వీడియో చేసాం. ఎస్సీ ఎస్టీకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి మినిమం మార్క్స్ ఎంత రావాలో, లేకపోతే మీకు ర్యాంకు ఇవ్వబడదు. అది గుర్తుపెట్టుకుని మినిమం మార్క్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ తెలుసుకోండి. అదేవిధంగా చూసినట్టయితే మన మెంటర్షిప్ కూడా మరి స్టార్ట్ చేసాం. మెంటర్షిప్ ఎవరైనా కావాలంటే జాయిన్. మరి స్టూడెంట్స్ అందరికి కూడా మన దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఐఐటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఐఐటి మన దగ్గర డేటాబేస్ 23 ఐఐటీల డేటాబేసు, తర్వాత 32 ఎన్ఐటీల డేటాబేస్ ఉంది, తర్వాత 26 IIITలు కట్ ఆఫ్ డీటెయిల్స్, జిఎఫ్టిఎస్ మరి మనకు 47 జిఎఫ్టీలు. ఈ డేటా మొత్తం ఉంది కూడా. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వబడుతుంది. మన దగ్గర 60% ఇన్ఫర్మేషన్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానమ్మా. 40% ఇన్ఫర్మేషన్ నాతో కావాలంటే మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, మనకి మెంటర్షిప్ డీటెయిల్స్ 2500 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎనీ ఐఐటి, జోసా కానీ సిసాబ్ కానీ అన్నిటికి కలిపేసి మరి జేఈ ప్లస్ 3000 రూపీస్, 4000 రూపీస్ ఏపీ ఎఫ్సెట్ జేఈ 20 ఓన్లీ ఎఫ్సెట్ 2000 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి వాట్సాప్ నంబరు ఇది మన వాట్సాప్ నంబర్ అమ్మా. ఫోన్పేలో మరి ఇది మన ఫోన్పే నెంబర్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకు మరి సబ్స్క్రిప్షన్లో మెంటర్షిప్ తీసుకోవాలంటే మనకి కాల్ చేసి మెసేజ్ పెట్టండి, నేను రెస్పాండ్ అవటం అవుతుంది. ఐఐటి హైదరాబాద్లో ఇది నెంబర్ 1 అమ్మ. టైర్ 1 ఐఐటీలో బెస్ట్ ఐఐటి అని చెప్పవచ్చు. మనకి టైర్ 1 ఇది స్టార్ట్ చేసింది 2008లో స్టార్ట్ చేసిన, ఇది గణనీయంగా ర్యాపిడ్గా ఒక వర్టికల్గా గ్రో అయిపోయిందమ్మా. దీనిలో ఆల్మోస్ట్ ఆల్ ఐఐటి మెడ్రాస్, ఐఐటి కాన్పూర్, ఖరగ్పూర్ ఆ స్థాయికి ఇది ఎదిగింది. ఇది మరి ఐఐటి హైదరాబాద్ 2008లో స్టార్ట్ అయింది. మరి దీనికి సంబంధించి ఇక్కడ సిఎస్సి రావాలంటే మీకు 225 మార్క్స్ రావాలమ్మా. స్టూడెంట్స్ అందరూ కూడా సిఎస్సి రావాలంటే 225. తర్వాత ఆర్టిఫిషియల్ అంటే 214. ఇప్పుడు జనరల్ వరకే, ఇది మామూలుగా జనరల్ వరకే చెప్పడం జరుగుతుంది. ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి చాలా తక్కువ. సపోజ్ గర్ల్స్ స్టూడెంట్కి మీరు చూసినట్టయితే ఒక 200 వరకు కూడా వస్తుంది. సపోజ్ ఇది గర్ల్స్ స్టూడెంట్ అనుకున్నవారు, ఇదే సిఎస్సి బ్రాంచ్ 200 కూడా 205 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి వీడియో లెంత్ అయిపోయిందని నేను గర్ల్స్ స్టూడెంట్స్ని కలవటం. మరి దీనికి ఒక 20 మార్క్స్, 15 మార్క్స్ తగ్గించుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓపెన్ స్టూడెంట్స్లో ఒక 20 మార్క్స్, ఈడబ్ల్యూఎస్లో ఒక 15, ఓబీసీ ఎన్సీఎల్ ఒక 10 మార్క్స్, ఎస్సీ ఎస్టీలో కూడా ఒక 10 మార్క్స్, 5 మార్క్స్ తగ్గించుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఒక నోట్బుక్ పెట్టుకోండి. మీరు కేటగిరీ వైజ్గా, మీరు ఓపెన్ స్టూడెంట్ అంటే ఓపెన్ స్టూడెంట్కి ఎంత వస్తుంది, ఆల్రెడీ ఎన్ఐటి తిరుపతి మరి ఐఐటి తిరుపతి చూసాం కదా, ఐఐటి హైదరాబాద్ ఎంత వస్తుంది, ఎస్సీ ఎస్టీకి ఎంత ఉంది, ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే చూసుకోండి అమ్మా. మిగతా వాళ్ళు ఏంటంటే ఇదంతా వినాల్సిన అవసరం లేదు. ఆ కేటగిరీ వైజ్ మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ మంచిదమ్మా. మీరు ఇక్కడ 208 208 మార్కులు రావాలి. కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ 185, ఎలక్ట్రికల్ ఐసీ విఎల్ఎస్ఐ, ఇది విఎల్ఎస్ఐ టెక్నాలజీ, విఎల్ఎస్ఐకి 185 రావాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 184, ఇంజనీరింగ్ సైన్స్ 162, మెకానికల్ 150, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 147, కెమికల్ ఇంజనీరింగ్ 140, మెటీరియల్ సైన్స్ మెటలర్జికల్ 130, బయోమెడికల్ 127,
సివిల్ ఇంజనీరింగు 125. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా బయోటెక్నాలజీ ఇక్కడ 120 అండ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 120 వరకు రావాలి. బయోటెక్నాలజీ 120 దాకా రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ 201 మార్కమ్మ. దీనికి మరి అమ్మాయిలకి అయితే ఇంకా ఒక 190 తీసుకోవచ్చు. ఒక 10 మార్కులు ఇక్కడ తగ్గించుకునే అవకాశం ఉంది అమ్మాయిలకి. ఇక్కడ ప్రతిదానికి ఒక 10 మార్క్స్ మైనస్ చేసుకొని మీకు అమ్మాయిల గర్ల్స్ స్కోర్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 188, మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 170, VLSI 160, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 160, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ 153, ఇంజనీరింగ్ సైన్స్ 140, మెకానికల్ 135, కెమికల్ ఇంజనీరింగ్ 127 మార్క్స్ రావటం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ 120 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ 118, మెటీరియల్ సైన్స్ అయితే మనకు 115, బయోటెక్ 115, బయోమెడికల్ 113 మార్క్స్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 110 మార్క్స్ రావాలి. ఇది స్టూడెంట్స్. మరి చూసినట్టయితే ఇక్కడ మరి ఓబీసీ ఎన్సీఎల్ కూడా ఎంత ఉందో చూద్దాం. మరి ఓబీసీ ఎన్సీఎల్ చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ 188, దీనికి ఒక అమ్మాయిలకి ఒక 10 మార్క్స్ తగ్గిస్తే 178కి కూడా మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 177, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 173, VLSI ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐసీ డిజైన్ 150, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ 146, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 144, ఇంజనీరింగ్ సైన్స్ 126, మెకానికల్ ఇంజనీరింగ్ 124, కెమికల్ ఇంజనీరింగ్ 118 మార్క్స్ వరకు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ ఫిజిక్స్ 117, మెటీరియల్ సైన్స్ 107, సివిల్ 107, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 103, బయోటెక్ 102, బయోమెడికల్ 101. ఈ విధమైన కట్ ఆఫ్ ఓబీసీ ఎన్సీఎల్కి. మన దగ్గర మెంటర్షిప్ కావాలంటే ఎవరైనా కావాలంటే ఈ నెంబర్కి మీరు డైల్ చేస్తే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. 2500 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్. ఇకపోతే మరి ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ చాలా లక్కీ. వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ సిఎస్సి 126 రావాలమ్మా. 360 ఆల్రెడీ నేను చెప్పాను కదా. కట్ ఆఫ్ పేపర్ ప్యాటర్న్ కూడా చెప్పాను. మార్నింగ్ పేపర్, ఈవినింగ్ పేపర్ 2 పేపర్లు రాయాల్సమ్మా. సరే సార్ నేను ఒక పేపర్లోనే రాస్తాను 100 మార్కులకి. కొంతమంది అంటారు ఒక పేపరు 180 మార్క్స్ సార్, నాకు 100 మార్క్స్ వస్తాయి, మరి నాకు సీట్ వస్తుందా అంటారు. అలా రాదమ్మా. 2 పేపర్లు అటెండెన్స్ ఉంటేనే బయోమెట్రిక్ కూడా ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. బయోమెట్రిక్ ఉండి థంబ్ ఇంప్రెషన్ కూడా మీకు జేఈ అడ్వాన్స్లో తీసుకుంటారు. మార్నింగ్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు, ఆఫ్టర్నూన్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. ఎవరైతే మీరు 2 అటెండెన్స్ ఉండదో వాళ్ళ పేపర్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడైపోతుంది, అది గుర్తుపెట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి స్టూడెంట్స్ అందరూ. కేర్ఫుల్గా మనము ఐఐటీలో చేరే వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మరి ఎలాంటి చిన్న పొరపాటు చేసినా మీరు ఐఐటి సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది. మీ లైఫ్లో కూడా మీకు ఐఐటి రాదు, అది గుర్తుపెట్టుకుని. ఓకే, 1 to 2 times. మరి స్టూడెంట్స్ అందుకని హెచ్చరిస్తున్నా, ఇలాంటి అవకాశము, ఇలాంటి గోల్డెన్ ఏజ్ మీ లైఫ్లో మీకు రాదు. ఇదే మీకు మంచి తరుణం, గుర్తుపెట్టుకోండి. తర్వాత మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 113, మరి 80, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 120. ఇక ఎస్సీ స్టూడెంట్స్ 105కి వచ్చినా కానీ ఇక్కడ 110 కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్ 101, 102, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 95, కంప్యూటేషనల్ 89, మెకానికల్ 77, కెమికల్ 70, ఇంజనీరింగ్ సైన్స్ 69, మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 68, సివిల్ 65, మెటీరియల్ ఇంజన్ సైన్స్ మెటలర్జికల్ 60, బయోటెక్నాలజీ 58, బయోమెడికల్ 57, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 57. ఈ విధమైన డేటా అయితే ఇది మన వాట్సాప్ నంబర్. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు మెంటర్షిప్ గైడెన్స్ పూర్తి డీటెయిల్స్ 2500 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది మన క్యూఆర్ కోడ్. కావాలంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు. ఐఐటి, ఎన్ఐటి, IIIT. మరి స్టూడెంట్స్ మరి చూసినప్పుడు ఇంటేక్ ఉంటుంది. ఐఐటి హైదరాబాద్లో చాలా ఇంటేక్ ఉంటుంది. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ 110 మార్క్స్, అమ్మాయిలకి అయితే 100కి కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 10 తీసేయచ్చు. మరి చిన్న మార్క్స్ కాబట్టి 20 తీసేయాలిగా, 10 తీసేస్తే వస్తుంది. ఆర్టిఫిషియల్ 110. ఇక్కడ మన స్టూడెంట్ కూడా ఉండాలి. మన మెంటర్షిప్లో లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి కూడా ఇక్కడ ఉంది ఆల్రెడీ. మరి తన సిఎస్సి చేరింది. మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 87, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐసీ 85, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 79, కంప్యూటేషనల్ 74, మెకానికల్ 76, సివిల్ 65, ఇంజనీరింగ్ సైన్స్ 60,
కెమికల్ ఇంజనీరింగ్ 57, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ 55, మరి 54 ఇంజనీరింగ్ ఫిజిక్స్ రావాలి, బయోటెక్ 52 మార్క్స్, బయోమెడికల్ 51, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 48 మార్క్స్ అయితే రావాలి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అమ్మాయిలు కూడా జస్ట్ 10 మార్క్స్ తీసేయండి ఆటోమేటిక్గా. సపోజ్ ఇదే ఉందనుకో, ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక 79 నుంచి ఒక 70 మార్క్స్కి వచ్చే అవకాశం అయితే ఉంది డెఫినెట్గా స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే ఇది స్టూడెంట్స్ మన వాట్సాప్ నంబరు ఇక్కడ ఉంది స్క్రీన్ మీద, మీరు క్యూఆర్ కోడ్ ఇక్కడ పే చేయొచ్చు. అదేవిధంగా మనం 2500 రూపీస్ అయితే మీరు పే చేయాలి. ఎవరైనా మన దగ్గర సర్వీసెస్ కావాలంటే 60% ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ 60% సరిపోతుంటే హ్యాపీగా మీరు మరి ఆ ఇన్ఫర్మేషన్తో మీరు పెట్టుకోండి. మరి వెబ్ ఆప్షన్స్ 40% నేను వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్గా మీకు ఇస్తాను, వాట్సాప్ నెంబర్లో మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.